ఫ్రెండ్స్ నిన్న మన విజయ్ తలపతి పుట్టినరోజు అనమాట. నేను చెప్తాను లాస్ట్ ఇయర్ తన పుట్టినరోజు అప్పుడైతే మామూలు లేదు. ఆ లియోకు సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్ చేయడం, టీజర్ రిలీజ్ చేయడం చేస్తారని చెప్పి అందరూ కూడా 1000 కళ్ళకి ఎదురు చూశారు. ఈ రోజు తన బర్త్డేని పురస్కరించుకొని అసలు ఏమి రిలీజ్ చేస్తారు అనేటటువంటిది కూడా తెలియదు. లాస్ట్ టైం అయితే చాలా మంది తెలుగు యువత కూడా సెలబ్రేట్ చేశారు. ఈ ఇయర్ అయితే అంత సెలబ్రేషన్ కూడా లేవు. అండ్ తన బర్త్డేని పురస్కరించుకొని గోట్ కి సంబంధించిన చిన్న క్లిప్ లాంటిది అయితే రిలీజ్ చేశారు అనమాట. ఇక దాన్ని చూసిన తర్వాత మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ఒక్కటి మట్టికి క్లారిటీగా అర్థమైందనమాట. ఇందులో డబల్ యాక్షన్ ఉండబోతుంది. ఆల్రెడీ మీరు ఈ బైక్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే ముందు ఒక విజయ్ తలపతి ఉన్నాడు, వెనక ఒక విజయ్ తలపతి ఉన్నాడు. ముందు చూసుకున్నట్లయితే ఓల్డ్ విజయ్ తలపతి ఉన్నాడు, వెనక చూసుకున్నట్లయితే యంగెస్ట్ విజయ్ తలపతి ఉన్నాడు. వీళ్ళిద్దరు డబల్ యాక్షన్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి వీళ్ళిద్దరు తాత మన వల్ల తండ్రి కొడుకుల అనేటటువంటిది అర్థం కానటువంటి మిషన్ అనమాట. ఈ సినిమా అంతా కూడా బైక్ మీద ఉండబోతుంది. ఫస్ట్ లుక్ కూడా బైక్ మీద రిలీజ్ చేశారు. ఇప్పుడు బర్త్డే పురస్కరించుకునే టీజర్ కూడా బైక్ మీద రిలీజ్ చేశారు. ఇది ఎక్కడ మాసరా మామ అని చెప్పి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. నిజానికి మాట్లాడుకోవాలంటే విజయ్ తలపతి గారు లాస్ట్ సినిమా ఇది. ఆయన అయితే పొలిటికల్లో అరంగేట్రం చేశారు, అంటే అడుగైతే పెట్టడం జరిగింది. ఇక నేను సినిమాలు తీయబోను అని చెప్పి ఆయన పబ్లిక్ గా కూడా ఏమో చేసేసారు. ఇక లియో 2, LCU, విక్రమ్ 2 ఎలాంటి వాటిలో ఆయన ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరగదనమాట. ఒకవేళ ఆయన పొలిటిక్స్ కి వెళ్ళి ఆయన ఓడిపోయి తిరిగి వస్తే చెప్పలేం, కానీ ఒకవేళ ఆయన గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ సినిమాలు అయితే తీయడు, దాంట్లో అయితే మనకు డౌట్ లేదు. సో ఆయన లాస్ట్ సినిమా ఎంత బాగా తీయాలి, ఎంత నీట్ గా ప్రజెంట్ చేయాలి అనేటటువంటి దాంట్లో అయితే నాకైతే ఎక్కడో కొడతాను ఫ్రెండ్స్. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యంగ్ విజయ్ తలపతి మొహాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాకైతే సీరియస్లీ ఆచార్య మూవీ గుర్తొచ్చింది. ఆచార్య మూవీలో మన చిరంజీవి గారు ఎంగేజ్ లో కనపడ్డాడు కదా, అలా చూపించేటటువంటి ప్రయత్నం కొరటాల గారు చేశారు కదా, అదే కనపడ్డది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది. కాకపోతే టీజర్ కాబట్టి అంత ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. వన్స్ సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ VFX లో బురిడి కొట్టి ఈ ఫేస్ VFX ఏదైతే ఉందో ఇది ఫుల్ టోల్ గా మిగిలిపోద్ది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా తెలుగు యువత గురించి మాట్లాడుకోవాలంటే విజయ్ తలపతి ఇంత లూప్ ఎక్కడ దూతురా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తారనమాట. చాలా బాగున్నటువంటి లియో సినిమాకే పచ్చిగా ట్రోల్ చేసి దాన్ని ఆల్మోస్ట్ చాలా ఫ్లాప్ చేస్తామేమో అన్నంత దగ్గరగా తీసుకెళ్లారు. అట్లాంటిది ఈ డైరెక్టర్ ఎవరో తెలియదు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు, ఎందుకు ఎత్తండో తెలియదు, ఈ స్టోరీ ఏందో తెలియదు, ఈ గ్రాఫిక్ చూసుకున్నట్లయితే అటు ఇటుగా ఉంది. ఇక దీన్ని ఎంత ట్రోల్ చేస్తారు, అసలు తెలుగులో దీన్ని ఆనేస్తారా అనేటటువంటి ప్రతి డౌట్ కూడా వస్తూనే ఉందన్నమాట. హాలీవుడ్ లెవెల్ మూవీ, హాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని సినిమాలను ఇన్స్పైర్ అయ్యి మేము ఈ సినిమా తీయడం జరుగుతుంది అని చెప్పి డైరెక్టర్ తెలియజేసింది, కానీ నాకైతే నమ్మకం లేదనమాట. నేనైతే మొన్న చూసినటువంటి ఆ టీజర్ చాలా డిసప్పాయింట్ అయిపోయినా, ఎందుకంటే అంత గొప్పగా కూడా ఏవి చూపించలేదు. అది కాక VFX కూడా చెడగొట్టారు, మ్యూజిక్ కూడా ఏమాత్రం బాగలేదు. ఇక ఏం చేస్తారు అనేటటువంటిది వేస్ట్ చూడాలి ఫ్రెండ్స్. సో మీకే విధంగా అనిపించింది గోటు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్? గోటు మూవీ గురించి ఏమన్నా మాట్లాడరా బాబు అంటే సుధీర్ సినిమా అన్న అని చెప్పి చాలా మంది నాకు కింద కామెంట్ కూడా చేస్తున్నారు అనమాట. సో గోట్ అనేటటువంటి మూవీ సుధీర్ తీస్తున్నాం అని చెప్పి గుర్తుంది, కానీ ఇదే గోట్ అనేటటువంటి మూవీ మన విజయ్ తలపతి తీస్తున్నాం అని చెప్పి చాలా మందికి గుర్తులేకపోవడం కూడా చాలా బాధాకరం అనమాట. మీకు నిన్న ఈ టీజర్ నచ్చిందా లేదా, మీకు నచ్చంది అనేటటువంటి హానెస్టీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పై మరి ఉంటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి.